శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1 పుష్యార్క యోగం సందర్భంగా ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, ఎలాంటి పనులు పొరపాటున కూడా పుష్యార్క యోగం రోజు చెయ్యకూడదో, పుష్యార్క యోగం రోజు ఏ శక్తివంతమైన పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా గృహయోగం కలుగుతుందో, సొంతింటి కల తొందరలోనే సాకారం చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్చి 1వ తేదీ ఆదివారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీన్ని పుష్యార్క యోగము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి మార్చి 1వ తేదీ ఆదివారం పుష్యార్క యోగం ఉంది. పుష్యార్క యోగం ఉన్నప్పుడు ఏం చేయాలి? బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి. బంగారం కొనటానికి కానీ వెండి కొనటానికి కానీ పరమాద్భుతమైన రోజు మార్చి 1 ఆదివారం. ఆ రోజు కొద్దిగా బంగారం కొన్నా, కొద్దిగా వెండి కొన్నా తొందరలోనే అది 10 రెట్లు చేసుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పుష్యార్క యోగం ఉంది. అలాగే పుష్యార్క యోగము ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు ఇల్లు మారితే చాలా మంచిది. ఎవరైనా చాలా కాలం నుంచి ఇప్పుడు ఉంటున్న ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మార్చి 1 ఆదివారం ఇల్లు మారండి. మీకు కొత్త ఇంట్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ రోజు శంకుస్థాపన చేసుకుంటే మంచిది. ఆ రోజు గృహప్రవేశం చేసుకుంటే మంచిది. అలాగే ఎవరైనా కొత్తగా కారు తీసుకోవాలని, మంచి బండి తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మార్చి 1 ఆదివారం బండికి కానీ కారుకి కానీ అడ్వాన్సులు ఇవ్వండి. ఆ రోజు వాహనం కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ ఇస్తే చాలా మంచిది. కొత్తగా కొనే బండి కానీ, కొత్తగా కొనే కారు కానీ మీకు చక్కటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అలాగే నూతన వస్త్రాలు కొనుక్కోవాలన్నా చాలా మంచిది. ఆభరణాలు కొనుక్కోవాలన్నా చాలా మంచిది. ఎవరైనా సరే పెళ్ళికి సంబంధించిన బట్టలు కొనుక్కోవాలన్నా, నగలు కొనుక్కోవాలన్నా పుష్యార్క యోగం ఉన్న రోజు కొనుక్కుంటే చాలా మంచిది. కాబట్టి మార్చి 1 ఆదివారం వీటిని కొనుక్కోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కొత్తగా అగ్రిమెంట్లు చేసుకోవాలనుకుంటే ఆ రోజు చేసుకుంటే చాలా మంచిది. ఎవరైనా కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు, పార్ట్నర్షిప్ డీల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అగ్రిమెంట్లు చేసుకోవటానికి మార్చి 1 ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన పుష్యార్క యోగం ఉన్న రోజు చేసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఆ రోజు చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. అయితే మార్చి 1 ఎవరు పెళ్లి చేసుకోకూడదు. కొన్ని పనులు పుష్యార్క యోగం ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది. పుష్యమి నక్షత్రం వివాహానికి మంచిది కాదు. కాబట్టి మార్చి 1 పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకండి. అలాగే వాద ప్రతివాదములు చేయకండి. ఒక్కొక్కసారి తప్పని పరిస్థితుల్లో ఎవరితో అయినా గొడవ పడాల్సి వస్తుంది. ఆ గొడవలు మార్చి 1 రోజు పడకండి. మార్చి 1 రోజు గొడవలు పడితే మాత్రం మీకు సంవత్సరం అంతా కూడా అనేక రకాలైన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఆ రోజు గొడవలు పడకూడదు. అలాగే మార్చి 1 రోజు అప్పు చేయకండి. పుష్యార్క యోగం ఉన్నప్పుడు అప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు చేయాల్సిన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అప్పు చేయకూడదు, వేరే వాళ్ళతో గొడవలు పడకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఈ 3 పనులు చేయకండి. మిగిలిన ఏ శుభ సంబంధమైనటువంటి పనులైనా సరే పుష్యార్క యోగము ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన సందర్భంగా చేసుకుంటే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. మరి పరిహారం ఏంటి? గృహయోగానికి పరిహారం అంటే ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు. ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో 11 రావి మొక్కలు నాటండి, లేదా 11 మేడి మొక్కలు నాటండి. ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ సొంతింటి కల నెరవేరట్లేదు, అద్దె ఇళ్లలో ఉంటున్నాము అనుకునే వాళ్ళు తొందరలోనే సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలన్నా, గృహయోగం సిద్ధించాలంటే మార్చి 1 పుష్యార్క యోగం ఉన్న రోజు ఖచ్చితంగా ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో 11 రావి మొక్కలు కానీ 11 మేడి మొక్కలు కానీ నాటి నీళ్లు పొయ్యండి. ఈ శక్తివంతమైన పరిహారంతో తొందరలోనే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఉండే ప్రత్యేకమైన యోగాలు, వాటిలో ఆచరించాల్సిన విధి విధానాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జాబ్ సెక్యూరిటీ లేక ఇబ్బంది పడుతున్నారా? జాబ్లో టెన్షన్ ఎక్కువగా ఉందా? ఎప్పుడు జాబ్ పోతుందో అన్నట్లున్నారా? ఉద్యోగంలో అభద్రతా భావం ఎక్కువగా ఉందా? అది తొలగిపోవాలంటే, జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఎలాంటి శక్తివంతమైన సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య జాబ్ ఇన్సెక్యూరిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామందికి, లక్షల మందికి ఉద్యోగాలు పోతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియటం లేదు. అలాంటి టిపికల్ సిచ్యుయేషన్ ప్రస్తుతం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఉండటానికి, జాబ్ స్టేబుల్గా ఉండటానికి, జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండటానికి, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా సెక్యూర్డ్గా ఉండటానికి కొన్ని శక్తివంతమైన, సులభమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వాలి. మీ జన్మ నక్షత్రం కానీ, మీ నామ నక్షత్రం కానీ ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే జాబ్ ఇన్సెక్యూరిటీ తొలగిపోతుంది. దానికి కారణం ఏంటంటే, ఈ బూడిద గుమ్మడికాయ సంస్కృతంలో కూష్మాండం అంటారు. శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించాడు అంటే గుమ్మడికాయ అంటే అది భూమికి సంకేతం. బూడిద గుమ్మడికాయ మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు పంతులు గారికి దానం ఇస్తే విష్ణుమూర్తికి భూమి మొత్తం దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది. విష్ణుమూర్తి ఉద్యోగ కారకుడు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే మీ జన్మ నక్షత్రం రోజు బూడిద గుమ్మడికాయ ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వండి. అలాగే ఆదివారం పూట బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఎక్కడైనా టెంపుల్ దగ్గర పేదవాళ్ళకు పంచిపెట్టండి. దానికి కారణం ఏంటంటే, ఎవరికైనా జాబ్లో హై పొజిషన్కి వెళ్ళాలంటే సూర్యుడి బలం ఉండాలి. సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే జాబ్ స్టేబుల్గా ఉంటుంది. సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సూర్యుడికి ఇష్టమైంది బెల్లం. సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం. అందువల్ల ఆదివారం రోజు ఎక్కడైనా టెంపుల్ బయట పేదవాళ్ళకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు తరచుగా పంచిపెడుతూ ఉంటే సూర్యుడు స్ట్రాంగ్ అవుతాడు. అప్పుడు జాబ్ స్టేబుల్గా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ పరంగా టెన్షన్ అనేది ఉండదు. అలాగే జాబ్ టెన్షన్స్ అన్నీ పోవాలంటే ఇంట్లో చిన్న నరసింహస్వామి విగ్రహాన్ని పెట్టుకోండి. పూజ గదిలో చిన్న నరసింహస్వామి విగ్రహం పెట్టుకొని రోజు పంచామృతాలు పోస్తూ ఓం నమో నారసింహాయ అని 21 సార్లు అనుకోండి. ఆ తర్వాత నరసింహస్వామి వారి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించి పంచామృతాలు పోసి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి. రోజు ఇలా చేస్తూ ఉంటే జాబ్లో స్టెబిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా మీకు లాస్ట్ మూమెంట్లో ఉంది, క్రిటికల్గా ఉంది, జాబ్ ఎప్పుడైనా పోవచ్చు అనుకున్న వాళ్ళైతే ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఈ రెండు కలిపి దీపం పెట్టండి. నరసింహస్వామి చిన్న విగ్రహం పెట్టి ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఈ రెండు మిక్స్డ్గా ప్రమిదలో పోసి దీపం పెట్టి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి. పంచామృత అభిషేకం చేయండి. అప్పుడు ఆ క్రిటికల్ సిచ్యుయేషన్ నుంచి తొందరగా బయటపడతారు. అలాగే అమ్మవారి ఆలయానికి కూడా ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళి అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో కూడా ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపిన మిశ్రమంతో రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. ఇది చాలా ముఖ్యం. మీకు దగ్గరలో ఏ అమ్మవారి టెంపుల్ ఉంటే ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. ఆ టెంపుల్లో రావి చెట్టు ఎక్కడుందో చూసుకోండి. అమ్మవారి టెంపుల్లో ఉన్న రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఈ రెండు ఈక్వల్గా ప్రమిదలో పోసి ఆ రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. ఆ తర్వాత వేప ఆకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. రావి చెట్టు దగ్గర వేప ఆకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 16 ఆదివారాలు కానీ 16 మంగళవారాలు కానీ చేస్తే జాబ్ ఇన్సెక్యూరిటీ తొలగిపోతుంది. జాబ్లో స్టెబిలిటీ కంప్లీట్గా వస్తుంది. జాబ్ సేఫ్ అని పరిహార శాస్త్రంలో చెప్పారు. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీయించుకోవాలి. ఎలా దిష్టి తీయించుకోవాలి? నీళ్లల్లో పసుపు, సున్నం కలపండి. ఆ నీళ్లతో రోజు ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీయించుకుంటూ ఉండండి. అది కూడా ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తొలగింపజేస్తుంది. అంతేకాకుండా జాబ్ ఇన్సెక్యూరిటీ పోవాలంటే జాబ్లో స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి, మీకు జాబ్ పోకూడదు అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పరమేశ్వరుడు విషాన్ని స్వీకరించి గరళకంఠుడైనటువంటి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి. గరళకంఠుడి ఫోటో అంటే శివుడు హాలాహలాన్ని విషాన్ని స్వీకరిస్తున్నట్టుగా ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళే ముందు ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని వెళ్ళండి. ఆ గరళకంఠుడి అనుగ్రహం ఉంటుంది. జాబ్ ఇన్సెక్యూరిటీ పోతుంది. జాబ్లో స్టెబిలిటీ అనేది పూర్తిగా ఉంటుంది. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని కూడా ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జాబ్ స్టెబిలిటీ లేని వాళ్ళు, జాబ్ టెన్షన్స్ ఉన్నవాళ్ళు అవన్నీ తొలగిపోవాలంటే
జాబ్ అనేది స్టేబుల్గా ఉండాలంటే, సెక్యూరిటీ జాబ్లో ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.